కత్తెర గుర్తుకే గుర్తుంచుకో కత్తెర గుర్తుకే గ్రామాన్ని అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కల్పిద్దాం. కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన కత్తెర గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను సర్పంచ్ అభ్యర్థులుగా ముందుకు వచ్చాను. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి అభ్యర్థిగా అతన్ని నమ్మిన బంటుగా మా గ్రామస్తులందరూ కలిసి మమ్మల్ని మా అనితా ప్రభాకర్ మమ్మల్ని ముందుకు నిలబెట్టారు. అందులో భాగంగా మేము ప్రచారం చేస్తున్నాము. ఇంటింటికి తిరుగుతుంటే మీరే పక్కా గెలుస్తారని కూడా ప్రతి ఒక్క నోటి నుంచి వెళ్తున్నది. మేము భారీ మేయర్తో గెలవబోతున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన ఉండి మా గ్రామానికి కానీ మా గ్రామంలో గల పురాతన ఆలయాన్ని కానీ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. కావున మొన్న రాగానే ఈ మధ్యలో వచ్చిన 2 సంవత్సరాల వ్యవధిలోనే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే మా గ్రామానికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఇందిరమ్మ ఇల్లు కానీ మా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎన్నో ఇందిరమ్మ ఇల్లు నిర్మించాము. ఇందిరమ్మ ఇల్లు నిర్మించడంలో భాగంగా కూడా ఎవరన్నా బీద వాళ్ళు వెనక ముందు చేస్తుంటే కూడా వారికి ఏదో రకంగా నా వంతు సాయం చేసుకుంటూ వాళ్ళకు ముందు నడిపించుకుంటూ పోతున్నాను. కాబట్టి వాళ్ళు కూడా నేను పోతుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏవో చెప్పారు, మాకు ఏమి ఇవ్వలేదు. మీరు వచ్చిన కొత్తల్నే వచ్చి రాగానే మీరు ఏ పదవి లేకపోయినప్పటికీ కూడా మమ్మల్ని ఒక ఎమ్మెల్యే మంచిగా మీరు వచ్చి మాకెంతో సాయం చేశారయ్యా. మేము కాకుండా మేము ఎవరికి ఓటేయము, మీరు లేకుంటే మా ఊరు డెవలప్ కాదని కూడా వారి నోటితోనే వారు చెప్తున్నారు. మేమేదో కొందరు చెప్తున్నారు అసత్య ప్రచారాలు, మేము అది చేస్తాం చేస్తామని. మనం అట్లా కాదు, చేసిన పనే చెప్పుకుంటాము. మన గ్రామానికి బస్సు లేకుండే ఇన్ని రోజుల వరకు మా ఎమ్మెల్యే గారు గెలవంగానే బస్సు వేయించాడు. మేము సొంతంగా ఇక్కడ సాక్ష్యంగా కనిపిస్తుంది బస్ షెల్టర్. మేము బస్ షెల్టర్ నిర్మించాము. ప్రజలు అసౌకర్యం పడుతున్నారు. చెట్ల కింద నిలబడితే పిల్లలను టిఫిన్ బాక్సులు గురికపోతున్నాయి, కరుస్తున్నాయి. పక్క పొంటి ఇళ్ళ వాళ్ళు ఉంటుంటే ఆకిట్లలో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు వాపోతుంటే వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు చూడలేక నేనే సొంతంగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేశాను. దానికి కూడా వాళ్ళు ఎంతో నాకు మనసులో పెట్టుకొని మద్దతు తెలుపుతున్నారు. అదే దేవాలయం దగ్గర కూడా 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి ఒక సిమెంట్ బస్తా కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడైతే సర్పంచ్ క్యాండిడేట్గా వస్తున్నాడో అతనే 10 సంవత్సరాలు ఆ పార్టీలో ఎవరు లేనట్టుగా అతనే చైర్మన్గా చేసి ఒక్క రూపాయి పని చేయకుండా కూడా అక్కడ మొత్తం అభివృద్ధిని మొత్తం కుంటుపడేశాడు. మేము రాగానే వచ్చిన కొత్తల్నే మా ఎమ్మెల్యే గారు ఎమ్మడే 25 లక్షల రూపాయలు తీసుకొచ్చి అక్కడ సీసీ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాము. మరి ఈ మధ్యలోనే ఎమ్మెల్యే గారు కూడా మా గ్రామాన్ని మీద బాగా దృష్టి పెట్టారు. దృష్టి పెట్టి గ్రామంతో పాటు ఇక్కడ దేవాలయం పెద్దది ఉన్నది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియపరచాలని కూడా ఈ మధ్యనే టూరిజం శాఖ వాళ్ళని తీసుకొచ్చి మొత్తం సర్వే చేయించి కూడా ప్రణాళిక సిద్ధం చేశాడు. ప్రణాళిక కూడా సిద్ధమైనది, నిధులు కేటాయించి ఉన్నది. సుమారు 40-50 కోట్లతో నిధులు కేటాయించి ఇక్కడ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఇక్కడ ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే యాదగిరిగుట్టతో పాటు మన దేవాలయం కూడా పేరుగాంచబోతున్నాయి త్వరలోనే. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే మా గ్రామ ప్రజలకు కానీ మీరు ఎంత మెజార్టీ గెలుపు అనేది అయిపోయింది. ఎంత మెజార్టీ ఇచ్చి మీరు గెలిపిస్తే మన ఎమ్మెల్యే గారు అంతా మన గ్రామం మీద దృష్టి పెట్టి ఎక్కువ నిధులు ఇప్పుడు ఇంకా మినిమం మనకు 20 ఇందిరమ్మ ఇల్లు వచ్చే ఉన్నది. ఆ ఇల్లు కూడా నేను ఎమ్మెల్యే గారితో మద్దతు తీసుకొని నేను అతన్ని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి అందరికి ఇల్లు నిర్మించే బాధ్యత నేను తీసుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఎవరికో ఓటేసి ఏమో అంటూ చూడు, ఎవరికో ఓటేసి ఎవరిని ఆడితే అప్పుడు అభివృద్ధి ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఏది గెలిచినా గెలవరు, వాళ్ళు ఓటే ఆడే అర్హత కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. లాస్ట్ ఇయర్లో మన చిన్న గ్రామము ఏకగ్రహం చేసుకుందాము అని టీఆర్ఎస్ అభ్యర్థికి మనం ఏకగ్రహం చేసి మనము సైలెంట్ ఊకుంటే వీళ్ళేమో ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకుందామని మేము అభివృద్ధి చేసి చూపించుకుంటూ వస్తున్నాము. వాళ్ళేమో ఏం చేయకుండానే వచ్చారు, మేము చూపించుకుంటూ వస్తున్నాము. 10 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాము, రోడ్లు వేయించాము. మొన్న ఇచ్చిన నిధులు 40 లక్షలు ఫండ్ కేటాయించారు ఎమ్మెల్యే గారు. చిన్న గ్రామం ఇది. ఎందుకంటే ఈ ఊరి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు మా ఎమ్మెల్యే గారు.
దృష్టి పెట్టినాడు. మనకు ఆయనకు ఒక కానుకగా మనం ఇచ్చి ఆయన మనసులు గెలుచుకొని ఇంకా కోట్ల రూపాయలు మన గ్రామాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరము ఉండాలి. కాబట్టి సర్పంచ్ గెలుపు కాదు, భారీ మెజార్టీ రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఏర్పడిన తర్వాత ఫస్ట్ బస్సు ఏర్పాటు చేశాము ఇక్కడ. ఆ బస్సు పొద్దున సాయంత్రం వస్తున్నది. ఇప్పుడు అది కూడా టైమింగ్స్ మాకు సరిపోతలేవని కూడా మాకు తిరుగుతుంటే అడిగారు అందరూ. వాళ్ళ సౌకర్యం కోసము ఒక్క బస్సు కాదు ఇంకా 2 బస్సులు కూడా మేము ఏర్పాటు చేపిస్తాను ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసి. కుషాయిగూడ డిపో కూడా మేజర్గా ఈ మధ్యన కలిసాము. అతను కూడా కొండమాడు టు కుషాయిగూడ సికింద్రాబాద్కు బస్సు ఏర్పాటు చేసి హామీ ఇచ్చారు. మరి ఉప్పల్ డిపో నుంచి కూడా కొండమాడుకు వేసి కొండమాడు మాయా మాదేపూర్ పెట్టి ఇక్కడ నుండి ఉప్పల్ కూడా పోయే బస్సులు కూడా మనం మాట్లాడాము. ఉప్పల్ డిపో మేజర్ గారితో మాట్లాడాము, కుషాయిగూడ మేజర్ గారితో మాట్లాడాము. ఇవన్నీ కూడా నేనేదో సొంతంగా నేను చేస్తున్నాను కాదు, మా ఎమ్మెల్యే గారు అంతా అండనే. అవతల వాళ్ళు ఏదో మేము సౌకర్యం ఏర్పాటు చేస్తాము, ఏదో మేము మేనిఫెస్టో ఈ మధ్యలో ఒక మేనిఫెస్టో పెట్టారు. అవన్నీ చేసే పనులు మాత్రం చెప్పుకోవాలి, చేయలేని పనులు చెప్పి ప్రజలను మభ్యపరచకూడదు. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే నేను చేస్తాను గొప్పలు చెప్పుకుంటలేను. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారితో చేపిస్తా అంటున్నాను. ఒక సర్పంచ్ క్యాండిడేట్లు పెద్ద కోట్ల రూపాయల బడ్జెట్ ఏ గ్రామంలో కూడా ఎవరు చేయరు. ప్రభుత్వం అండ ఉండాలి, ప్రభుత్వం అండ ఉంటేనే అవుతాయి. నేను చేస్తా అని చెప్పుకోవడం అది ఇంటందుకే ఆశాపదంగా ఉన్నది. ఎందుకంటే ఎలా చేస్తారు? ఇప్పుడు అతను ఏమంటాడు, అతను అవతల క్యాండిడేట్ నేను ఆటో ఏర్పాటు చేస్తాను, నేను కాలేజీ పోయే వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తాను, ఇంకేదో 10,000 ఇస్తాను. అది సాధ్యమయ్యే పనేనా? ఎలా చేస్తారు అది? మన నియంగా కూడా మన గ్రామపకపు హామీలను నమ్మొద్దు ఎవరైనా ప్రజలు. ఎందుకంటే అమాయక ప్రజలను ఎవరు మోసం చేయకూడదు. అయ్యే పని మాత్రం చెప్పాలి. ఈ దొంగ హామీలు నమ్మకండి, అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఏదైతే అవుతుందో అది చెప్పాలి. 10 ఏళ్ళు ఉండి ఏం చేయలేని వాళ్ళు ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్ముతారు? 10 సంవత్సరాల పాలన ఉన్నారు కదా వాళ్ళే, మరి చేయొచ్చు కదా. ఎమ్మెల్యే గారు మన పల్లె సెక్రటరీ ఆయన దగ్గర పోయి చేపిపోతుండేనా? అసలు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అడిగే సత్తా లేదు వీళ్ళకు. 10 సంవత్సరాలు పోలేదు, గుడికాడ ఒక చిన్న పని చేయించలేదు. ఏదో నామమాత్రంగా 10 గ్రామానికి వచ్చిన ఒక హెచ్ఎండి నిధులు మాత్రమే అప్పుడు వచ్చాయి కొన్ని తప్ప మా గ్రామానికి పైసా తీసుకురాలే వాళ్ళు సొంతంగా పోయి. ఉన్న గ్రామ పంచాయతీ గుల్లగొట్టిరు స్వామి, ఉన్న గ్రామ పంచాయతీ గుల్లగొట్టిర్రు, గ్రామ పంచాయతీ కట్టేయలేదు, మహిళా బిల్డింగ్ అన్నారు. ఏకగ్రహం చేస్తే 40 లక్షలు 30 లక్షలు గ్రామాన్ని తీసుకొస్తాము, మేము ఆ బిల్డింగ్ కట్టిస్తాము, మా అట్లాగే మహిళా బిల్డింగ్ కట్టిస్తాము, ఎస్సీ కమిటీలు కట్టిస్తామని అన్ని బూడక హామీలు ఇచ్చారు. అప్పుడు అట్నే బూడక హామీలు ఇచ్చి ఆ 30 పెట్టారు ఏకగ్రహం అంటే సరే ఎట్లాగో వాళ్ళ గవర్నమెంటే ఉందిగా డెవలప్ చేస్తారేమని ఒకసారి అందరు నమ్మినాం, మేము కూడా నమ్మినాం. ఒక పార్టీ వేరే అయినప్పటికీ కూడా మేము పోటీ చేయకూడదు తప్పుకున్నాం. ఎందుకంటే మాకు గ్రామ అభివృద్ధే లక్ష్యం. మాకు పార్టీల పరంగా ఉంటాం ఓకే, కానీ గ్రామ అభివృద్ధి కోసం వచ్చేవరకల్లా మేము పార్టీలను పక్క పెట్టి మేము ముందుకు వస్తాం. ఇంత ముందైనా వచ్చాము, ఈడికి అట్లే వస్తాం. మేము ఆ ఉద్దేశంతో మేము డెవలప్ చేస్తుంటే వీళ్ళేమో ఎంతసేపటికి వాళ్ళకు పదవి 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 పదవి. ఆ పదవి ఎందుకు? పదవి చేసినావుగా ఇన్ని రోజులు సరిపోతలే, ఇంకా ఆనందపడ రాదు. 10 సంవత్సరాలు నీవే కదా చైర్మన్ ఉన్నావు, ఇంకెందుకు నీకెందుకు అవకాశం ఇవ్వలేదు? 2006లో నువ్వు వార్డు మెంబర్ వేసావు, 2013లో నీకు వార్డు మెంబర్గా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తే అది మధ్యలో ఎవరికో అమ్ముకొని పారిపోయావు. 2014 నుంచి నువ్వే చైర్మన్ కదా ఇప్పటి వరకు. ఎందుకు మళ్ళీ ఇట్లా బూడకం హామీలు చెప్పుకుంటూ ముందుకు వస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వేం చేసావో చెప్పు. 2006 నుంచి ఇప్పటి వరకు ఉన్నావు కదా, ఇంతకుముందు ఏం చేసావో చెప్పు. నువ్వు అది చెప్పి తినాలి కదా. ఇప్పుడు చేస్తుంటే ఎలా నమ్ముతారు వాళ్ళు? అది సాధ్యం కానీ పనులు చెప్పకూడదు అట్లా. మేము చేసేది చెప్తున్నాము. బస్సులు ఇంకా 2 బస్సులు వేపిస్తాము ప్రజలకు, ఇంకా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాము. ఎలాంటి సమస్య వచ్చినా మేము ముందుండి చేస్తాం. మేము అదే కోరుకుంటున్నాం. మా గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ముందుకొచ్చాము. మా గుర్తు కత్తెర గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా నేను మనవి చేస్తున్నాను.